సో వెల్కమ్ టు పవర్ ఫైట్. భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా విజయం సాధించాలన్నా ఓ యుద్ధం చేసినట్టే కష్టపడాలి. కత్తుల కంటే పదునైన విమర్శలు, ప్రతి విమర్శలతో సిద్ధం కావాల్సిందే. భీమవరంలో ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకు జై కొడతారా, మాజీ ఎమ్మెల్యేకు పట్టం కడతారా అనేది భీమవరం పవర్ ఫైట్ లో చూద్దాం. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం భౌగోళికంగానే కాదు, రాజకీయ పరంగా కూడా చాలా హాట్. గత ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ఆకట్టుకుంది భీమవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి రాజకీయాలు విభిన్నమే. కాపు, క్షత్రియ, సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరులో వార్ వన్ సైడ్ కాకుండా చేస్తాయి. 2019 ఎన్నికలు తప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా తలపడ్డాయి. అయితే హస్తం పార్టీపై టీడీపీదే పైచేయి. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటిక్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని అటెన్షన్లోకి తీసుకొచ్చాయనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ వైసీపీ నుంచి, పవన్ కళ్యాణ్ జనసేన తరపున టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పై గ్రంథి శ్రీనివాస్ 8,000 ఓట్ల మెజార్టీ సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 54,000కు పైగా ఓట్లు సాధించిన టీడీపీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రచారం నుంచి ప్రతి వ్యూహాలు అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి. వైసీపీ విజయం సాధిస్తుందా లేక పవన్ గెలుస్తాడా అనే టెన్షన్ చివరిదాకా కొనసాగింది. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ దగ్గర పడినా భీమవరంలో ఏం జరుగుతుంది అనేది ఎవరూ ఊహించలేకపోయారు. కౌంటింగ్లో అప్పటిదాకా ముందున్న పవన్ ఒక్కసారిగా వెనకబడ్డంతో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పరాభవం ఎదురైంది. భీమవరంలో పవన్పై గెలిచిన శ్రీనివాస్ మరింత బలమైన నేతగా ఇప్పుడు బరిలోకి దిగారు. మొదట పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. ఆయన పిఠాపురానికి షిఫ్ట్ కావడంతో భీమవరంలో జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్తో తలపడుతున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమిని మరిపించేలా జనసేన విక్టరీ ఉంటుందా అనేది సస్పెన్స్గా మారింది. దీంతో లెక్కలేనంత పొలిటికల్ హీట్ ఇప్పుడు భీమవరంలో కంటిన్యూ అవుతోంది. నేతల బలాబలాలు చూస్తే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 2004-9 మధ్య భీమవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడినా 2019లో పవన్ కళ్యాణ్పై గ్రంథి కొట్టిన విక్టరీ ఇప్పటికీ భీమవరం పొలిటికల్ హిస్టరీలో స్పెషల్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు ఈసారి జనసేన తరపున పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉండడంతో ఈసారి భీమవరం సీట్ హాట్ సీట్గా మారిపోయింది. గ్రంథి శ్రీనివాస్, పులపర్తి రామాంజనేయులు ముచ్చటగా 3వసారి తలపడుతున్నారు. ఇప్పుడు జనసేన తరపున పోటీలో ఉన్న రామాంజనేయులు మొదటిసారి కాంగ్రెస్ నుంచి, రెండోసారి టీడీపీ తరపున విజయం సాధించారు. భీమవరంలో 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 3 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. భీమవరంలో 2,46,000 మంది ఓటర్లున్నారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే కాపు, క్షత్రియ సామాజిక వర్గాలదే డామినేషన్. ఓట్ల పరంగా కాపులదే పైచేయి అయినా క్షత్రియ సామాజిక వర్గాన్ని తక్కువగా అంచనా వేయలేం. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పులపర్తి రామాంజనేయులు ఇద్దరూ కాపులే. దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ కాస్త వ్యతిరేకంగా ఉన్న క్షత్రియ ఓట్లన్నీ జనసేన తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు పడ్డాయి. కాపులతో పాటు ఇతర సామాజిక ఓట్లను గ్రంథి తన వైపు తిప్పుకోగలిగారు. దీంతో ఈసారి జరిగే స్ట్రైట్ ఫైట్లో ఎవరెంత ప్రభావితం చూపిస్తారన్నది సస్పెన్స్గా మారింది. భీమవరంలో గడిచిన 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జనానికి అందుబాటులో ఉండే తత్వం, అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం గ్రంథి శ్రీనివాస్ సొంతం. మంత్రి పదవి ఇస్తానన్నా కాదనుకుని జిల్లా కేంద్రం కోసం పట్టుబట్టి మరీ అనుకున్నది సాధించారు. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడంతో అన్ని వర్గాల్లోనూ ఆదరణ పెరిగింది.
పేదల ఇళ్లు, గ్రామాలను కలిపే బ్రిడ్జీల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి జనాన్ని గట్టెక్కించే రైల్వే అండర్ పాసులు నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సామాన్యులకు అందుబాటులో లేరని, పేదల ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణ చేసి ఆ తరువాత వాటిని తన సొంత ఆస్తులుగా మార్చుకున్నారని గ్రంథి విమర్శిస్తున్నారు. పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్, టీడీపీ తర్వాత ముచ్చటగా మూడో పార్టీ జనసేన నుంచి భీమవరంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు పడిన ఓట్లన్నీ పడితే విజయం దక్కుతుందనే ధీమాలో ఉన్నారు పులపర్తి. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తుండటంతో ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పవన్ ఓటమిని మర్చిపోయేలా జనసేన విజయం సాధించాలనే పట్టుదలతో జన సైనికులున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, భీమవరంలో కూటమి విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ, మరోవైపు జనసేన. ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ అవుతుందా, లేక సెంటిమెంట్ను జనసేన బ్రేక్ చేస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అప్పటి వరకు భీమవరంలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉంటాయి.